హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా హెల్దీ అయిన పప్పుల గట్టాలని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఈ పప్పుల గట్టాలు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రక్తహీనత ఉండేవాళ్ళు ఈ పప్పుల గట్టాలని రోజు ఒకటి తింటే చాలా బ్లడ్ అయితే పెరుగుతుందండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా అంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కిలో పల్లీలను అయితే తీసుకున్నానండి. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని బాగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే పల్లీల్ని వేయించుకోవాలి. పల్లీలు మాడితే అంత బాగోవండి. అందుకనే లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా పల్లీలన్నిటిని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, కానీ పల్లీలు మాడితే అస్సలు లడ్డూకి మాడిపోయిన అదే చేదు లాంటి స్మెల్ అయితే వస్తుందండి. అందుకనే బాగుండవు. అందుకనే కొంచెం ఓపికగా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా పల్లీలు కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. చూడండి, పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పై పొట్టు తీసేసి ఇలాగా పలుకులు పలుకులుగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పల్లీల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన లడ్డు అనేది మరింత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కిలో పల్లీలకి కిలో బెల్లం అయితే తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ తినేవారు కేజీ కాకుండా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో బెల్లంని వేసుకొని 1 టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాకాన్ని ఉండలాగా ఫామ్ అయ్యేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాకం అయితే కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని ఈ పాకంని కొద్దిగా వేస్తే ఉండలాగా ఫామ్ కావాలి. చూడండి, పాకం అనేది కొంచెం వాటర్లో వేస్తే ఈ విధంగా ఉండలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పాకం అనేది ప్రిపేర్ అయినట్టు. చూడండి, ఈ విధంగా పాకం అనేది ఉండలాగా అవ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇందులోకి పల్లీల్ని వేసుకోవాలి. అలాగే ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి ఆ పౌడర్ని. ఇప్పుడు పాకంలో పల్లీలు బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని పప్పుల గట్టాలుగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తేమ అద్దుకొని ఈ విధంగా పప్పుల గట్టాలని చేసుకోవాలి. చూడండి, మా అమ్మ చేస్తుంటే మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మకు. చేతులు కాలిపోతున్నాయండి, పాపం చాలా వేడిగా ఉంది. అయినా అలానే గట్టాలనేది చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం గట్టాలనేది చేసుకోవాలి. మా రాయలసీమలో వీటిని గట్టాలని అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు అయితే ఉందండి వీటికి. మా రాయలసీమలో అయితే గట్టాలని అంటారు, పప్పుల గట్టాలు. చూడండి, ఈ విధంగా మొత్తంని గట్టాల్లాగా చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.